ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నన్ను భయపెట్టలేరు అస్సోం యాత్రలో రాహుల్ గాంధీ. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చునని బీజేపీ ఆర్ఎస్ఎస్ తనను భయపెట్టలేవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అసోంలోని బార్పేటలో ఆయన బుధవారం భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు మధ్య మంగళవారం ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇతర పార్టీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మండిపడుతూ కేసులతో తనను భయపెట్టలేరని అన్నారు. కేసుల ద్వారా నన్ను భయపెట్టవలసిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఎలా అనుకుంటున్నారో నాకు తెలియదు. మరో 25 కేసులు పెట్టుకోండి, నేనేమీ భయపడను అని చెప్పారు. అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచివేయాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకుంటున్నాయని ఆరోపించారు. అసోంను నాగపూర్ నుండి నడపాలని వారు భావిస్తున్నారని, కానీ తాము అందుకు అనుమతించబోమని చెప్పారు. ప్రజల జేబులు కొల్లగొట్టడంలో బిశ్వశర్మ అందవేసిన చేయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను విద్వేషాలను రెచ్చగొడుతున్నానంటూ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణను ప్రస్తావిస్తూ రోజుకు 24 గంటలు ఆ పని చేస్తుంది ఆయనే. మీరు పత్రికలు, టీవీ చూస్తుంటే వాటి వెనుక ఆయనే ఉంటారు. ఆయన ఏం చెబితే అదే మీడియా మీకు చెబుతుంది. దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బిశ్వశర్మ మాత్రమే అని, అసోం ముఖ్యమంత్రి రిమోట్ అమిత్ షా చేతిలో ఉందని, ఒకవేళ అమిత్ షాకు వ్యతిరేకంగా ఆయన ఏదైనా మాట్లాడితే 2 నిమిషాల్లోనే పార్టీ నుండి బయటకు గెంటేస్తారని చెప్పారు. హింస, కవ్వింపు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, పోలీసు సిబ్బందిపై వీటన్నిటికి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం. మొత్తానికైతే రాహుల్ గాంధీకి సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీయే కాదు, దేశంలో ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇట్లాంటి కేసులకు సంబంధించిన విషయంలో భయపడేది ఉండదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు పెట్టినా, లేదంటే ఇక్కడ ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టి జైలుకు పంపించినా, అటు జగన్మోహన్ రెడ్డి జైలుకు వేయించిండు, ఇప్పుడు చంద్రబాబు జైలుకు వేయించిండు, రేవంత్ రెడ్డి జైలుకు వేయించిండు. ఈ జైలుకు వేయించినంత మాత్రాన ఆ నాయకులను భయపడినట్టుగా కాదు కదా. ఈరోజు జైలుకు వేయించినటువంటి జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక్కడ జైలు వేయించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, మరి ఇప్పుడు చంద్రబాబు జైలు వేయండు, ఈయన మీద కేసులు పెడుతున్నాడు. వీళ్ళందరి మీద కేసులు పెడితే వాళ్ళ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది తప్ప ఎక్కడ కూడా వెనక్కి తగ్గింది లేదు. మరి నిజంగా ఒకవేళ గ్రాఫ్ తగ్గాలి అని అంటే ఏ వ్యక్తి ఏ విషయంలో ఎన్ని కేసులు ఎన్ని అక్రమాలు చేసిండు అనే విషయాన్ని బయటపెట్టి వాళ్ళు అందులో నిజంగానే తప్పు చేసిరని చెప్పేసి ప్రజలకు అర్థమయ్యేట్టుగా వివరించి ఆ తర్వాత వాళ్ళని జైలుకు పంపిస్తే ఇంకో మీరు చేసిన అక్రమాలు ఇవి, ఈ అక్రమాల వల్ల మేము జైలు పంపుతున్నాం. ఈరోజు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిత్యం ఒకటే మాట మాట్లాడింది, ఏంది కాళేశ్వరం అనేది కమిషన్ల కోసమే కట్టిర్రు, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పటి మంత్రులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా అదే మాట మాట్లాడిండు. మరి ఆ విషయంలో ఇప్పుడు కేసీఆర్ సంబంధించిన విషయంలో కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో కానీ ఎవరినైనా అరెస్ట్ చేసి జైలు పంపిస్తారా అని మనం చూసినట్లయితే ఇప్పటివరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నది లేదు, జైలుకు పంపించింది లేదు. మరి ఈ క్రమంలో ఒకవేళ కనుక 1,00,000 కోట్ల అవినీతిని కనుక వాళ్ళు బయట పెట్టి కేసీఆర్ దోషి అని వాళ్ళకు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే అప్పుడు ఆ వ్యక్తి జైలు పోతే నా రాజకీయ జీవితం నాశనమైందని చెప్పేసి బాధపడతారు. అట్లా కాకుండా రోడ్డు మీద పాదయాత్ర చేస్తూ ఉంటే కేసులు పెట్టడము, లేదంటే ఆయన నడుచుకుంటూ పోతూ ఉంటే అస్సాం గురించి మాట్లాడితే కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతుంది తప్ప తగ్గేది ఉండదు.